అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం సేనాపతి ప్రసన్నలక్ష్మి గారు రచించిన అత్తగారికో ఉత్తరం అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. కిటికీలోంచి బయట కనిపిస్తున్న మంచుగడ్డల్ని చూస్తూ తదేకంగా ఆలోచిస్తోంది ప్రసూన. అమెరికా రావాలని ఎంతగా తహతహలాడిందో ఇప్పుడు ఇండియా వెళ్ళిపోవాలని అంతగానూ తొందరపడుతుంది. మనసంతా అత్తగారి మీదే ఉంది. పాపం ఆ ముసలి వయసు ఎంతగా తల్లడిల్లిందోనని తలంపుకొచ్చేసరికి మనసులో లేదు. ఒకసారైనా అత్తగారితో మనసిప్పి మాట్లాడుకోవాలని పదే పదే అనిపిస్తోంది ఆమెకు. ఆవిడకు వినికిడి శక్తి పూర్తిగా పోయింది ఈ మధ్య. అందుకే ఫోన్ చేసి మాట్లాడే కంటే ఒక ఉత్తరం మొక్క రాసి పలకరిస్తే ఆవిడకు సంతృప్తి, తనకు పశ్చాత్తాపం తీరుతుంది అనిపించింది. అనుకున్నదే తడువుగా కాగితంపై కలాన్ని పెట్టింది. గౌరవనీయులైన అత్తయ్య గారికి నమస్కరించి, ఎలా ఉన్నారు? మీ ఆరోగ్యం బావుందని తలుస్తాను. ఇక్కడ నేను, మీ అబ్బాయి, మీ మనవడు, వాడి భార్య అందరూ కులాసాగానే ఉన్నాము. మీ ముని మనవడు కూడా చక్కగా ఆడుకుంటున్నాడు. అమెరికాకు వచ్చామే గాని మీ గురించే తలంపు. అసలు ఈ వయసులో మిమ్మల్ని అలా వదిలేసి వచ్చినందుకు పొరపాటు చేశామని నాకిప్పుడు బాగా అర్థమవుతుంది. నిజానికి నా సహాయం ఇప్పుడు మీకు చాలా అవసరం. ఇలాంటి సమయంలో మీకు దగ్గరగా లేకుండా నా స్వార్థం చూసుకున్నందుకు నేను ఎంతగా మనస్తాపం చెందానో చెప్తే నమ్మరేమో. పెళ్లైన తోడనే మీ దగ్గరకు కోడలుగా వచ్చానే గాని చాలా కాలం మీకు నేను, నాకు మీరు విరోధులుగానే ఉన్నాము. అత్తగారిలా హుకుం జారీ చేసేవారిని నేను, కోడలుగా నేను మీకు గౌరవం ఇవ్వటం లేదని మీరు. ఎవరికి వారు ఒకరినొకరు అర్థం చేసుకోకుండా మాడు ముఖాలతోనే ఒకే ఇంట్లో గడిపేశాము. నా గురించి మీరు, మీ గురించి నేను ఇరుగు పొరుగు వారితో చెప్పుకొని మన ఇంటి పరువు మనమే బజారుకి ఈడ్చుకున్నామేమో. మీ అత్తగారు నిన్ను ఇలా అంటున్నారని నాతో, మీ కోడలు ఇలా అంటుందని మీతో. ఉన్నవాటికి మరో 4 విషయాలు జోడించి చాడీలు చెప్పేసరికి మనలో మనకే తెలియని శత్రుత్వం పెరిగిపోయింది. మన మధ్య పోరు పొరుగువారందరికీ మంచి కాలక్షేపం అయ్యేది. ఎన్ని గొడవలు పడ్డా తెల్లారితే ముఖముఖాలు చూసుకోక తప్పేది కాదు. తర్వాత ఆలోచిస్తే తెలిసింది. పుట్టింట్లో ఎంతో సుకుమారంగా పెరిగి కోడలుగా మీ ఇంటికొచ్చిన కొత్త వాతావరణం, నాలో ఏదో తెలియని సంకుచిత భావంతో అలా ప్రవర్తించాను అని. అసలే పెళ్లైన కొత్త. నేను నిద్ర నుంచి లేవటం కొద్దిగా లేట్ అయ్యేది. మీరేమో ఉదయాన్నే లేచి అన్ని పనులు చేసుకునేవారు. నాకు పని చేద్దామన్నా ఏమీ ఉండేది కాదు. పైగా మీకు అతి శుభ్రత ఎక్కువ. నాకు వచ్చిరాని పనులు, వచ్చిరాని వంటలు. ఏ పని చేస్తే ఏమంటారు అనే భయం నాలో పేరుకుపోయింది. నేనేమీ చేయటం లేదని, కోపంగా ఉన్నారని గంభీరంగా ఉండే మీ ముఖం చూస్తే అర్థమైపోయేది. మీరు చెప్పకపోయినా మీ ఆలోచనల్లో నేను ఉండేదాన్నని నాకు అర్థమైంది. ఎప్పుడు కూడా నువ్వు ఆ పని చెయ్యి, ఈ పని చెయ్యని నాకెప్పుడూ పురమాయించలేదంటే అలా చెప్పి చేయించుకోవటం మీకిష్టం లేకనే. చేసేదేమైనా ఉంటే చెప్పకుండా చెయ్యాలని, ఆడది ఉదయాన్నే లేచి వాకిట్లో ముగ్గు పెట్టాలని, ఇలాంటి చాదస్తంలో మీరుండేవారు. రాను ఒకరికొకరు పనుల్లో సాయం చేసుకుంటూ అలవాటు పడేసరికి పిల్లవాడు కాస్త పెళ్లిడికి ఎదిగిపోయాడు. మీరు వృద్ధాప్యంలోకి, మేము నడి వయసుకి వచ్చేశాము. నాకొచ్చిన అనుభవంలో నా కొడుక్కి పెళ్లి చేస్తే నా కోడలు దృష్టిలో అత్తగారిలా కాకుండా ఒక అమ్మగా మిగిలిపోవాలి అనిపించింది. అనుకున్నట్టుగానే మీ మనవడికి పెళ్లి చేశాను. కొడుకు కోడలు అమెరికా వెళ్ళిపోయారు. నా గురించి కోడలికి గాని, కోడల గురించి నాకు గాని తెలిసే ఆస్కారం కూడా కనిపించలేదు. ఈలోపు మీరు జారి కాలు విరక్కొట్టుకోవటంతో మీ సేవలకు అంకితం అయిపోయానన్న కృంగుబాటుతో నా మనవడిని చూడటానికి అమెరికా వెళ్లలేకపోయాననే నిరాశ ఎక్కువైపోయింది. మిమ్మల్ని చూసే దిక్కెవరూ కనిపించక, మాకు మరో మార్గం కనిపించక, మా కోరిక తీర్చుకోవటానికి మిమ్మల్ని వృద్ధాశ్రమంలో పెట్టేసి మరీ అమెరికా వచ్చేశాము. మా వీసా గడువు 6 నెలలు ఉన్నా 3 నెలలకే ఎప్పుడెప్పుడు ఇండియా వచ్చేద్దామా అనిపిస్తుంది. అత్తయ్య, త్వరలోనే మీకోసం ఇండియా వచ్చేస్తున్నాము. నన్ను మీ అబ్బాయిని క్షమించరు? ఇట్లు మీ కోడలు ప్రసూన.
మనసులోని భారాన్ని అక్షరాల్లో పొందపరిచి ఉత్తరాన్ని పూర్తి చేసింది. తడిబారిన కళ్ళను తుడుచుకుంటూ అలసటగా కళ్ళు మూసుకుంది. అత్తగారితో ఇన్నేళ్లు గడిపిన సహచర్యం, ఈ 3 నెలల కాలంలో ఎన్నోసార్లు తిరగతోడుకుంది ప్రసూన. వయసు పెరిగే కొలది జీవితంలో ఎన్నో మలుపులు వస్తూనే ఉంటాయి. ఒకప్పుడు అత్తగారితో ఆ విధంగా గడిచిపోతే ఆ తర్వాత మరోలా జీవితంలో విసిగిపోయింది. అత్తగారికి ఓపిక పోయి ఒంట్లో సత్తువలేని వయసొచ్చేశాక ఆవిడ్ని ఎంతగానో రాపాడించడం కూడా గుర్తుకొస్తున్నాయి. తెల్లారితే చాలు ఈ ముసలావిడ కాఫీ కాఫీ అంటూ తెగ కలవరిస్తూ ఉంటుంది. కొంచెంసేపు పడుకుందామనుకున్నా నిద్రపోనీదు అని విసుక్కున్న రోజులు, అన్నం మింగుడు పట్టం లేదు కొంచెం మెత్తగా చేయమని చెప్పిన మాటకు తాను ఎంతగానో రాద్ధాంతం చేసిన రోజులు, చెప్పిన మాటలు వినిపించుకోకపోవటంతో పదే పదే చెప్పలేక కసురుకున్న రోజులు, పొరపాటున బట్టల్లో మలమూత్రాలైపోతే వాటిని పెంటకుప్ప మీద పడేసి ఇల్లంతా ఫినాయిల్తో కడిగేస్తూ ఆవిడిపై తాను చూపించిన ఆగ్రహం అన్నీ కళ్ల ముందు కనిపిస్తున్నాయి. ఇదేనా ఓ కోడలిగా అత్తగారిపై నేను ఏర్పరచుకున్న పగ, ప్రతీకారం? ఇవన్నీ తప్పించుకోవడానికే కదా కొన్నాళ్ళైనా రాజభోగం అనుభవిద్దామని అత్తగారిని వృద్ధాశ్రమానికి అప్పచెప్పి అక్కడి నుంచి అమెరికాకు ఎగురుకుంటూ వచ్చేశాను అనుకుంటూ తనను తాను నిందించుకునే స్థాయికి దిగజారిపోయింది ప్రసూన. ఎంతైనా అనుభవం ప్రతి మనిషికి పాఠం అవుతుందేమో. తాను అత్తగారితో గడిపిన జీవితం తన కోడలికి రాకూడదనే, కోడలికి అత్తగా కాకుండా అమ్మగా ఉందామనుకున్నా అందమైన ఊహ తనకిప్పుడు ఊగిసలాడుతుంది. తన కోడలు ఎప్పుడైతే తనకు విలువనివ్వలేదో అప్పుడే ఒక నిర్ణయం మనసులో చోటు చేసుకుంది ప్రసూనకు. అత్త అమ్మ కాదు, కోడలు కూతురు కాదు. ఇది నిజమేనేమో. కోడలికి అమ్మగా ఉండే ప్రయత్నంలో తాను చేసిన లోపం మాత్రం తనకు అర్థం కావట్లేదు. చేస్తున్న ప్రతి పనికి ఏదో రకంగా కోడలు తప్పు పట్టడం తన మనసుకి కష్టంగానే ఉంది. కోడలి ప్రవర్తనతో తను సర్దుకుపోలేక అత్తగారికుండే అహంకారమే ఆమెలోనూ తొంగి చూస్తుంది. కూతురు ఏమాటన్నా కన్న తల్లి సర్దుకుపోగలదు. అలాగే కన్న తల్లి చెప్తేనే ఆ కూతురుకు కరెక్ట్ అనిపిస్తుంది కూడా. అది వారిద్దరి మధ్య ఉండే పేగుబంధం అలాంటిది. దీన్ని ఎవరూ తప్పు పట్టలేము. కాని ఈ బంధం రక్తంలో వచ్చింది కాదు కదా. తెచ్చిపెట్టుకున్న బంధాల్లో అరమరికలు తక్కువే ఉంటాయి అనిపించింది. అమెరికా వచ్చినప్పటి నుంచి తనకు జీవితంలో ఎదురవుతున్న మార్పుల్ని ఇట్టే గమనిస్తుంది ప్రసూన. ఇక్కడ అన్ని హంగులు ఉంటాయి. బయట తిరుగుతున్నంతసేపు కొత్త లోకంలోకి అడుగుపెట్టినట్టే ఉంటుంది. మళ్లీ ఇంట్లోకి అడుగు పెడితే జైలు జీవితమే. కొడుకు కోడలు ఆఫీసులకు వెళ్లిపోతూ మనవడిని కూడా ప్లే స్కూల్లో దింపేస్తారు. ఆ సమయమంతా ఇంట్లో పని చేసుకుంటూ వాళ్లు తిరిగి వచ్చేసరికి అన్నీ సమకూర్చి పెట్టడం అయిపోతుంది. ఇక శని ఆదివారాలొస్తే కొడుకు కోడలు పార్టీలు షికార్లు అంటూ తిరుగుతారు. బయటికి వెళ్లాలనిపించి ఎక్కడికైనా తీసుకెళ్లమని కొడుకు కోడల్ని అడుగుదామని ఉన్నా అభిమానం అడ్డొస్తుంది. అదీకాక చిన్నపిల్లలు ఎంతో ఇష్టంగా తినే ఆహారాన్ని తయారు చేసి మనవడికి పెడుతుంటే కోడలికి నచ్చటం లేదు. పిల్లాడికి ఏవి పడితే ఆవిడ పెట్టేయొద్దని మొహం మీదే చెప్పేసింది. వాడికి స్నానం చేయించినా ఆటలాడిచ్చినా ముద్దు చేయడం, పెంపకంలో కూడా కొన్ని రూల్స్ చెప్పారు. వాటన్నింటికీ తల ఆడిస్తూ చెయ్యాలి. ఎలాంటి పొరపాటొచ్చినా లేనిపోని భేదాభిప్రాయాలు అత్తాకోడళ్ల మధ్య చోటు చేసుకుంటాయేమోనని భయపడింది. కలిసిన కొద్ది రోజుల్లోనే మనస్పర్ధలు మొలకెత్తడానికి చిన్న చిన్న మాటలు చాలనిపించింది. అలాంటి రోజులు ఇకపై చోటు చేసుకోకూడదని అక్కడుండి వారికి సేవలు చేసే కంటే అనారోగ్యంతో మంచం మీదున్న అత్తగారికి సేవ చేసుకోవటంలోనే తృప్తి ఉంటుందని తెలిసొచ్చింది. ఏమాత్రం కనికరం లేకుండా ఆ స్థితిలో ఉన్న అత్తగారిని వృద్ధాశ్రమంలో అప్పచెప్పి రావటం క్షమించరాని నేరమే. తనను తాను తప్పు పట్టుకుంటూనే ఉంది ప్రసూన. తన అత్తగారు కోడలు వీరిద్దరి నడుమ తన జీవితం ఏమిటో తనకిప్పుడు బాగా అర్థమైంది. అటు అత్తగారికి కోడలుగాను ఇటు కోడలికి అత్తగారుగాను తన వంతు బాధ్యత వహించడానికే తాను పుట్టాను అనుకుంది. ప్రస్తుతం తన కొడుకు దగ్గర కంటే తన అవసరం వయసుడిగిన అత్తగారికే ఉంది అనిపించింది. ఆమెను క్షమించమని తలుచుకుంటూ మనసుని సర్ది చెప్పుకుంది ప్రసూన. ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.
మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.